ప్రతిపక్ష నేత జగన్ దురుసుతనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదే పదే అధికారుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తుండడాన్ని ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ను జైలుకు పంపుతానన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మంగళవారం బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి వైద్యశాలలో పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఏని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కేంద్ర కారాగారానికి వెళ్లి వచ్చిన ప్రతిపక్ష నేతకు సెంట్రల్ జైల్ అనే మాట ఊతపదంగా మారిందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రానికి జాతీయ స్థాయి పురస్కారాలు తెస్తున్న అధికారిపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. పాపం 5 గంటలకు యాక్సిడెంట్ జరిగితే ఉదయం బయలుదేరి కృష్ణా కలెక్టర్ అక్కడే ఉన్నాడు. చాలా ఆడనే ఉండి అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక్కడ క్రాంతిలాల్ ఎట్టయితే అక్కడ కూడా బాబు ఒక మంచి కలెక్టర్, అలాంటి ఆఫీసర్ని పట్టుకొని జైలుకి పంపిస్తానంటాడు. నాకైతే అర్థం కాలే ఈయన మానసిక పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు. ఒక మంచి కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్, ఈరోజు కలెక్టర్ గారు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలుగుతుందనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం కలెక్టర్కి ఉంది. ఆయన సెంట్రల్ జైలుకి పంపిస్తానంటున్నాడు. అంటే వీళ్ళ సెంట్రల్ జైలు అనేది అలవాటు అయిపోయింది. వీళ్ళకి మాటల్లో కూడా సెంట్రల్ జైలు అని ఎక్కువ సమయం సెంట్రల్ జైల్లో ఉండి ఆ అలవాటు అయిపోయి మళ్ళా ఎప్పుడు పోతారో తెలియకుండా రాత్రి మగుళ్ళు కలవరిస్తూ కనపడిన వాళ్ళందరినీ తిట్టే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ యాక్సిడెంట్కి కలెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ యాక్సిడెంట్కి పోలీసులకు సంబంధం ఉందా? మీరంతా అవినీతి పరులు, మీ ఇష్ట ప్రకారం చేస్తారని తిట్టడం ఏమాత్రం సబబు? కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు పట్ల ప్రతిపక్ష నేత తీరును ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సమర్థ అధికారిని అవమానిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ ఘటనపై 3 తీర్మానాలు చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వారి సమావేశం తర్వాత ముఖ్యమంత్రితో ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశమైంది. కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ is one of our outstanding officers and the best collector, I would say, in the state. He is one of the best collectors in the country, I would say. The Prime Minister has recognized his services as the best collector in the country. And such an officer, మనము ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన విధంగా ఆ విధంగా బిహేవ్ చేస్తే వారు ఆఫీసర్కి మొరల్ ఏముంటుంది చెప్పండి? పని చేయడానికి నువ్వు కరప్టు, నేను జైలు పంపుస్తానని అటువంటి బెదిరించడము ఇది సరైన పద్ధతి కాదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. కానీ ఇన్స్టిట్యూషన్కి మనము డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తే రేపు ప్రజాస్వామ్యం ఉండదు, అనర్కీ అయిపోతుంది. గవర్నమెంట్ తరఫున కూడా నిన్న ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ పైన వారు యాక్షన్ తీసుకోవాలని మేము సవినీయంగా మనవి చేస్తున్నాము ప్రభుత్వానికి, చీఫ్ మినిస్టర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి. కృష్ణా జిల్లా కలెక్టర్ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను అధికారులు, రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. మచిలీపట్నంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్ను జైలుకు పంపిస్తానని ప్రతిపక్ష నేత అనడం దారుణమని మండిపడ్డారు.